దళిత గిరిజన మహిళల మృతికి కారణమైన కారు యజమానిని అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని గిరిజన ప్రజా సమాఖ్య జిల్లా అధ్యక్షులు సైదాన్ నాయక్ డిమాండ్ చేశారు. నిన్న మంగమూరు రోడ్డు జంక్షన్లో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన దళిత గిరిజన మహిళల మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం రిమ్స్ ముందు రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబాలకు జిల్లా యంత్రాంగం వెంటనే న్యాయం చేయాలని కోరారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులను కనీసం బాధితులను పరామర్శించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకారుల రాస్తారోకోతో ట్రంక్ రోడ్లో ట్రాఫిక్కు పూర్తిగా అంతరాయం ఏర్పడటంతో పోలీసులు ట్రాఫిక్ పునరుద్ధరణకు చేసిన యత్నాన్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. దళిత గిరిజన బిడ్డలకు వెంటనే గౌరవ దళిత మినిస్టర్ గౌరవ ఎస్ఐ గారు వచ్చారు. నిన్నటి రోజున ఒక దళిత గిరిజన బిడ్డలు ఆ పని ముగించుకొని మధ్యాహ్నం 2 గంటల క్రమంలో రోడ్డు క్రాస్ చేస్తా వెళ్తూ ఉంటే ఒక బ్రీజా కారుకు సంబంధించి నాయుడుపాలెనికి సంబంధించినటువంటి ఆయన గుద్ది స్పాట్లో 2 చనిపోవడం జరిగింది. ఒక మహిళ క్రిటికల్గా ఉంటే ఆమెను గుంటూరు తీసుకెళ్ళడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఈ రోజు దాకా బాడీలన్నీ మాచురీలోనే ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా ఎవరైతే మద్యం ఫుట్టుగా సేవించి మా దళిత గిరిజనులను చంపేశాడో వారు ఇప్పుడు కూడా పరామర్శించడానికి రాలేదు. అంటే దళిత గిరిజన ప్రాణాలంటే ఇంత చులకన అని ఇవాళ మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారు, గౌరవ మా దళిత మినిస్టర్ గారు వచ్చేసి మా కుటుంబాలను న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఈ రోజున ఈ రాస్తా రోకోను నిర్బంధం చేయడం జరుగుతూ ఉంది. మా దళిత గిరిజన బిడ్డలని ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు ఇచ్చి గవర్నమెంట్ నుంచి కూడా వారికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని వారి కుటుంబాలని న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మా ఆర్డర్ పేరు బుజ్జిబాయి. వాటర్ వస్తుంటే బుజ్జిబాయిని గుద్దిండు. 2 రోజులైంది పీనుగా. నేను 7 రూపాయలు మందులు వాడుతున్నా.
నా కాలు బాగలేదు, మా ఆడవాళ్ళు ఒకటే 20,000 రూపాయల మందులు వాడుతున్నా, ఇంకెవరు నాకు అండలేరు, నేను కూడా చచ్చిపోతా. ఇంక మా ఆడవాళ్ళు పోయింది, 2 రోజులు అయింది. ఇది ఆడపిల్లలు, ఒక అమ్మాయి చిన్న అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పెళ్లి చేయాలంటే ఎవరు దిక్కు లేరు, నేరాలు అయిపోయింది. మా తమ్ముడు కుమార్తె, ఆమె భర్త మరి సజోనా అనే పాపకి ఆరోగ్యం బాగలేక నిన్న ఉదయం మరి ఒంగోలు జీజీహెచ్కి వారి ముగ్గురు కూడా బైక్ మీద రావడం జరిగింది. బైక్ మీద వచ్చి మరి చూయించుకొని తిరిగి వెళ్లే క్రమంలో తూర్పునాయుడుపాలెనికి చెందినటువంటి వ్యక్తి మరి కారు 120 స్పీడ్ తోటి పూటుగా మద్యం తాగి మరి వెనక నుంచి మరి బైక్ని బలంగా ఢీకొట్టడం జరిగింది. ఈ క్రమంలో బైక్ మీద ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ ఎగిరి పక్కన పడడం జరిగింది. వీరిద్దరు కూడా మరి కారు కింద పడి తొక్కిచ్చాడు. మరి ఒక మహిళ మా పాప చనిపోయింది, మరొక పాపని గుంటూరు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకురావాల్సి జరిగింది. ఆ పాపకు మరి 5 రోజులు అబ్జర్వేషన్లో ఉంచారని డాక్టర్లు చెప్తున్నారు. మరి ఆ పాప పరిస్థితి మాకు అర్థం కావడం లేదు. మరి ఇక్కడికి మేము ఆ పాప చనిపోయినటువంటి పాపని మరి పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇంతవరకు కూడా మరి గుద్దినటువంటి నిందితుడు అరెస్ట్ చేశారో లేదో మాకు తెలియదు. మరి వాళ్ళ తాలూకా ఎవరైనా వచ్చి మమ్మల్ని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. మరి మేము 200 మంది ఉదయం నుంచి ఇక్కడికి వచ్చాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మేము దిక్కుతోసని స్థితిలో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పోషణ ఏంది, వాళ్ళ అమ్మ అని అడుగుతూ ఉన్నారు. ఏం సమాధానం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రత్యేక చొరవ తీసుకొని మరి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. అలాగే మరి ఎస్టీ మహిళ పాచి పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటుంది. మరి ఆ మహిళను కూడా మరి గుద్ది చంపడానికి కారకుడు అయినటువంటి వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేసాడో లేదో మాకు తెలియదు. మాకు తక్షణం న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.